హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్. పండ్లు అనేది మన ఆరోగ్యానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అవి విటమిన్లు కానీ మినరల్స్తో కానీ నిండి ఉంటాయని చెప్పేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెప్పి కూడా మనం అయితే నమ్ముతూ ఉంటాము. అయితే మనం ఎంతో ఇష్టంగా తినేటువంటి కొన్ని పండ్లు మన కిడ్నీల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో అనేది మీకు తెలుసా? భయపడకండి, నేను ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కేవలం అవగాహన కల్పించడానికి మాత్రమే వాడుతున్నాను. సరైనటువంటి సమాచారం మనల్ని ఎన్నో అనారోగ్యాల నుంచి కాపాడుతూ ఉంటుంది. ఈరోజు మనం కిడ్నీలను శుభ్రపరచడం కాకుండా వాటిని బలోపేతం చేసేటువంటి, వాటికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి, ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడేటువంటి 10 అద్భుతమైనటువంటి పండ్ల గురించి తెలుసుకుందాము. ఈ జాబితాలోని ప్రతి పండు కూడా మీ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడటంలో అయితే కీలకంగా ఉంటుందన్నమాట. అందువల్ల మన లిస్ట్లో 10వ స్థానం నుంచి మనం స్టార్ట్ చేద్దాం, 10th పొజిషన్ నుంచి. ఇంకా ఎవరైనా మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మన శరీరంలో కిడ్నీల రోల్ అనేది చాలా గొప్పది. అవి రక్తాన్ని నిరంతరం వడపోసి వ్యర్థాలను బయటకు పంపించేటువంటి ఒక ఫిల్టర్ లాంటిది. మన శరీరం ఒక పరిశుభ్రమైనటువంటి మిషన్ లాగా పనిచేయాలి అంటే కిడ్నీల ఆరోగ్యం అయితే చాలా ముఖ్యం అనమాట. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడే మనకి వ్యర్థాలు శరీరంలో పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలు కూడా దారితీస్తారనమాట. అందుకే మనం కిడ్నీల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అనేది తప్పకుండా చేయాలి, మనందరి బాధ్యత కూడా అది. పుచ్చకాయ మనం ఫస్ట్ తెచ్చుకుంటే 10th దగ్గర నుంచి తెలుసుకున్నాం కాబట్టి, పుచ్చకాయ అంటే వాటర్ మిలన్ మన జాబితాలో 10వ స్థానంలో ఉంది. వేసవిలో మన దాహాన్ని తీర్చేటువంటి పుచ్చకాయలో దాదాపు 92% నీరు ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో అయితే అద్భుతంగా పనిచేస్తుంది, సహాయపడుతుంది. శరీరం అనేది డీహైడ్రేషన్కు గురైనప్పుడు కిడ్నీలకు హాని అయితే కలుగుతుంది. అంటే తగినంత నీరు లేనప్పుడు కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం అయితే పెరుగుతుంది. ఈ పుచ్చకాయ తినడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి కావాల్సినంత నీరు అంది కిడ్నీల్లో వ్యర్థాలు కానీ ఈజీగా కూడా బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అయితే ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, పుచ్చకాయలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకే ఇప్పటికీ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వీటికి చాలా దూరంగా ఉండటం అయితే చాలా ముఖ్యం. లేదంటే డాక్టర్ సలహా తీసుకొని చాలా తక్కువ మోతాదులో మాత్రమే పుచ్చకాయని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక పీచులు 9వ స్థానంలో మనం చూసుకుంటే పీచు పండ్లు ఉన్నాయి. ఇవి వాటి తీయని రుచికి కానీ సువాసనకి కానీ అవి బాగుంటాయి. ప్లస్ కిడ్నీల ఆరోగ్యానికి పీచులు అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే వీటిలో పొటాషియం మరీ ఎక్కువగా ఉండదు. కిడ్నీల వ్యాధులతో బాధపడే వారికి డాక్టర్లు తరచుగా ఏం చేస్తారో పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి, మీరు అవి తీసుకోవద్దండి అని చెప్తుంటారు. అందుకే పీచులలో ఏమవుతుందంటే విటమిన్ సి అని, విటమిన్ ఏ, ఇంకా ఫైబర్ అనేవి బాగా పుష్కలంగా ఉంటాయి అనమాట. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కదా, అవి మన శరీరంలో ఉన్నటువంటి వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి సహాయపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి దీర్ఘకాలికంలో మనకి కిడ్నీల ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంటుంది. ఇక ప్లమ్స్ అనేది 8వ స్థానంలో ఉన్నటువంటి పండు ప్లమ్ అనమాట. చూడటానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ పోషకాల్లో మాత్రం చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఈ పండులో కూడా పొటాషియం ఒక మోస్తరుగా ఉండటం వల్ల ఏంటంటే కిడ్నీలకు సురక్షితమైనదిగా చెప్తారు. ఈ ప్లమ్స్లో ఉండేటువంటి అధిక హై ఫైబర్ కానీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది అనమాట. ఇక డయాబెటీస్ కిడ్నీ వ్యాధులకు ఒక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పుకోవాలి. అందువల్ల మనకి బ్లడ్లో షుగర్ని అదుపులో ఉంచుకోవడం అనేది ఉంచుకుంటేనే మనకి కిడ్నీలకు రక్షణ అనేది ఉంటుందన్నమాట. ఇక చెర్రీలు మన జాబితాలో 7వ స్థానంలో ఉన్నవి. ఎర్రగా నిగనిగలాడుతూ ఉండేటువంటి చెర్రీ పళ్ళు అనమాట. చెర్రీలు కేవలం రుచికరమైన టేస్ట్కే కాదు, కిడ్నీల ఆరోగ్యాన్ని కూడా చాలా రక్షణ కవచంలాగా ఇవి పనిచేస్తాయండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైటో కెమికల్స్ ఉంటాయి, ఇవి ఫుల్గా ఉంటాయి అనమాట. చెర్రీలు ప్రత్యేకత ఏంటంటే ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా తగ్గిస్తాయని చెప్పేసి స్టడీస్ అయితే చెప్తున్నాయి. శరీరంలో ఉండేటువంటి యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల ఏమంటే గౌట్ డిసీజ్తో పాటు కిడ్నీలు రాళ్ళు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటిలో పొటాషియం అయితే ఒక మోస్తరు ఉంటుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని పరిమితంగా తీసుకోవడం అయితే మంచిదనమాట. ఇక 6th వన్ వచ్చేసరికి ఎర్రద్రాక్ష. 6వ స్థానంలో ఉన్నవి ఎర్రద్రాక్ష అనమాట. ద్రాక్ష పళ్ళలో ముఖ్యంగా ఎర్రద్రాక్షలో ఏంటంటే రెస్వారట్రాల్ అనే ఒక ఫ్లావనాయిడ్ ఉంటుంది. ఈ రెస్వారట్రాల్ కిడ్నీలు కలిగేటువంటి నష్టాన్ని నివారించడంలో, ఇంకా వాటి పనితీరును ఇంప్రూవ్ చేయడంలో కూడా సహాయపడవచ్చు అని చెప్పేసి కొన్ని ప్రైమరీ స్టడీస్ ఆల్రెడీ చెప్పినాయి. ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేసి కిడ్నీలో ఉన్నటువంటి వాపుని తగ్గించే అవకాశం అయితే ఉంటుందట. ఇక హై బీపీ కానీ ఇంకా డయాబెటీస్ వల్ల కిడ్నీల మీద పడేటువంటి ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. రోజుకి ఒక గుప్పెడు ఎర్రద్రాక్ష తినడం అనేది మీ కిడ్నీల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తారనమాట. ఇక 5th వన్
పైనాపిల్ మన జాబితాలో 5వ స్థానంలో ఉన్న పండు ఏంటంటే పైనాపిల్. ఇది కూడా పొటాషియం మరీ ఎక్కువగా లేని పండ్ల జాబితాలోకి అయితే వస్తుంది. అందువల్ల కిడ్నీల ఆరోగ్యాన్ని కూడా చాలా బెటర్ పండు అనమాట. ఇక పైనాపిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. బ్రోమలైన్ అంటే ఒక శక్తివంతమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఉన్నటువంటి వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ గుణం అనేది కిడ్నీల ఆరోగ్యాన్ని పరోక్షంగా కాపాడుతూ ఉంటుంది అనమాట. పైనాపిల్లో ఉండేటువంటి ఫైబర్ అండ్ విటమిన్ సి కూడా అధికంగా ఉంటాయి. ఈ విటమిన్ సి ఏంటంటే రోగనిరోధక శక్తిని పెంచేసేసి కిడ్నీల ఇన్ఫెక్షన్ కూడా ప్రమాదాన్ని కూడా కాపాడుతుంది అనమాట. ఇక నిమ్మ, లెమన్స్ మనకు తెలుసు, లైమ్ 4వ స్థానంలో ఉన్నటువంటిది నిమ్మ అండ్ లైమ్ పళ్ళు. ఈ సిట్రస్ పళ్ళకి ఏంటంటే విటమిన్ సికి అద్భుతమైనటువంటి మూలం ఇవి. నిమ్మరసంలో ఉండేటువంటి సిట్రిక్ యాసిడ్ కిడ్నీల ఆరోగ్యానికి ఒక వరం లాంటిదని చెప్తారు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కాల్షియం యాక్సలేట్ స్ఫటికాలు కూడా ఒక కారణం అనమాట. అందుకే సిట్రిక్ యాసిడ్ తర్వాత మూత్రంలో ఈ సిట్రేట్ స్థాయిల్ని పెంచి ఈ స్ఫటికాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది ఇది నిమ్మ అనమాట. ఉంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటే వాటిని కరిగించడంలో కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తారు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగడం అనేది కిడ్నీల్ని క్లీన్ చేయడానికి కూడా ఒక ఈజీ అయినటువంటి మార్గం అన్నట్టు. ఇప్పటివరకు మనం కొన్ని అద్భుతమైనటువంటి పండ్ల గురించి తెలుసుకున్నాం. ఈ సమాచారం మీకు ఇంకా ఏమైనా ఉపయోగకరంగా అనిపిస్తే మాత్రం దయచేసి మన వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. అది మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది. ఇక మన జాబితాలో మొదటి 3 స్థానంలో ఉన్నటువంటి పండ్ల గురించి తెలుసుకుందాం. ఇక రాస్బెర్రీలు అనేవి 3వ స్థానంలో ఉన్నటువంటి పళ్ళు అనమాట. ఈ చిన్న బెర్రీ పళ్ళను పోషకాలకు గనులు అని చెప్తారు వీటిలో ఎల్లాజిక్ యాసిడ్ అని చెప్పేసి ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా దెబ్బతినకుండా కాపాడటంలో సహాయపడుతుందని చెప్పి చెప్తారంట. రాస్బెర్రీలో ఉండేటువంటి ఫైబరు చాలా అధికంగా ఉంటుంది దీంట్లో. ఇది జీర్ణక్రియను ఇంప్రూవ్ చేయడమే కాదు కిడ్నీల మీద కూడా భారాన్ని అనేది తగ్గిస్తుంట. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉండి ఈ కిడ్నీలకి వ్యాధులకి దారితీసేటువంటి ఆ దీర్ఘకాలిక వాపు ఉంటుంది కదా దాన్ని నివారించడంలో కూడా ఇది తోడ్పడుతుంది అనమాట. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ యాపిల్. రోజు ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ అవసరం ఉండదని చెప్తారు. అందరికీ తెలిసిన విషయం ఇది కిడ్నీల విషయంలో కూడా చాలా నిజం అనమాట. మన జాబితాలో 2nd ప్లేస్లో యాపిల్ ఉంది. యాపిల్స్కి తింటే కిడ్నీలకు ఒక సూపర్ ఫుడ్ లాంటిదని చెప్తారు అనమాట. వీటిలో పెక్టిన్ అనే ఒక రకమైనటువంటి కరిగే ఫైబర్ ఉంటుంది. ఈ పెక్టిన్లో రక్తంలోని కొలెస్ట్రాల్ని ఇంకా షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో అయితే హెల్ప్ అవుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఇంకా డయాబెటీస్ కానీ మధుమేహము ఇంకా ఇది ఉంది కదా, ఈ 2 కిడ్నీలు కూడా దెబ్బతీసే ప్రధాన కారణాలు కాబట్టి ఈ పెక్టిన్ అనేది ఏంటంటే పరోక్షంగా కిడ్నీని రక్షిస్తుంది అనమాట, ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. యాపిల్స్లో ఉండేటువంటి పొటాషియం కానీ ఫాస్ఫరస్ కానీ కూడా తక్కువగా ఉంటాయి. అందుకే కిడ్నీ రోగులకి ఇది బెస్ట్ పండు అని చెప్పి చెప్తారనమాట. ఇక నెంబర్ 1 పండు బెర్రీలు, ముఖ్యంగా స్ట్రాబెర్రీలు కానీ బ్లూబెర్రీలు కానీ ఇవి మన జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి కిడ్నీలకి మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి అత్యంత మేలు చేసేటివిగా గుర్తించేవి బెర్రీలు అనమాట. ముఖ్యంగా స్ట్రాబెర్రీ కానీ అండ్ బ్లూబెర్రీ కానీ. ఈ స్ట్రాబెర్రీలో ఏంటంటే వీటిలో ఆంథోసైనిన్ అండ్ ఎల్లాజిటానిన్ అనే 2 రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కిడ్నీల కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో హెల్ప్ అవుతాయి అనమాట. ల్యాబొరేటరీ స్టడీస్లో ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి కణాల ఆరోగ్యాన్ని కాపాడటంలో మంచి ఫలితాలను అయితే చూపించినాయి. ఈ స్ట్రాబెర్రీలో ఏంటంటే విటమిన్ సి ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది అనమాట. ఇక బ్లూబెర్రీలకు వచ్చేసరికి బ్లూబెర్రీలను పోషకాలకు రాజుగా పిలుస్తారు దీన్ని. ఇవి యాంటీ ఆక్సిడెంట్లకి బెస్ట్. కిడ్నీలో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించి వాటి పనితీరుని కాపాడటంలో కూడా బ్లూబెర్రీలు అయితే హెల్ప్ అవుతాయి అనమాట. ఒక కప్పు బ్లూబెర్రీస్లో పొటాషియం అండ్ ఫాస్ఫరస్ తక్కువ మోతాదులోనే ఉంటాయి. ఇవి కిడ్నీ ఫ్రెండ్లీ ఆహారంగా చెప్తారు. ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు కానీ యూటీఐ నివారించడంలో కూడా చాలా హెల్ప్ అయితే అవుతాయి అనమాట. ఈ బెర్రీలు మీరు ఉదయం టిఫిన్ లాగా కానీ లేదంటే సలాడ్లో కానీ చేర్చుకోవడం ద్వారా కానీ కిడ్నీలకు అయితే చాలా హెల్ప్ అవుతాయని చెప్పి డాక్టర్లు అయితే చెప్తున్నారు. చూశారు కదా, ప్రకృతి మనకు ఎంతో అద్భుతమైనటువంటి వరాలను అయితే అందించింది. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఈ పండ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఒక జీవన విధానము. సరైనటువంటి ఆహారంతో పాటు తగినంత వాటర్ తీసుకోవడం అనేది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది, ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని చెప్పాలి. ముఖ్యంగా మనకి ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు ఏమన్నా మీకు ఎవరికైనా ఉంటే ఈ ఆహారంలో ఏమైనా మార్పులు చేసే ముందు తప్పనిసరిగా ఒక్కసారి మీ డాక్టర్ని సంప్రదించండి. ఇలా చేయొచ్చా అని చెప్పేసి అడగండి. వాళ్ళ సలహాతోనే సరైనటువంటి ఈ ఫుడ్ ప్లానింగ్, ఆహార ప్రణాళిక అనేది ఫాలో అవ్వండి. ఈ వీడియోలో అందించినటువంటి సమాచారం మీకు నచ్చిందని, ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ ఈ విలువైనటువంటి సమాచారం మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. ఇలాంటి
మరెన్నో ఆరోగ్యకరమైనటువంటి వీడియోల కోసం, మనీ రిలేటెడ్ బెస్ట్ వీడియోల కోసం అని చెప్పేసి మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా ఒకరోజు హెల్త్, మరో రోజు వెల్త్ ఈ రిలేటెడ్ వీడియోలు అనేవి ప్రతిరోజు కూడా నేను 7కి పోస్ట్ చేస్తూ ఉంటాను. అందువల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టేటువంటి వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇవాళ చెప్పినటువంటి వీడియోల్లో మీరు ఏ పండ్లని బెస్ట్ అనుకుంటున్నారో దయచేసి కింద కామెంట్లో తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. సాయంత్రం 7:30కి మళ్ళీ వెల్త్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.